హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9 నైట్ లైవ్ ఏంటి, ఫస్ట్ డే ఫస్ట్ నైట్ ఏంటి ఎట్లా ఉందంటే, జోడీలు అయితే కట్టడం మొదలు పెట్టేశారు. శ్రీజ ఇమాన్యుల్ ఒక జెల్ అయితే సరే, ఎవరెవరు జోడీలు ఏంటి, అసలు ఫన్ను కామెడీ మామూలుగా లేదు. సంజన అలాగే ఎవరు ఇమాన్యుల్, రీతు చౌదరి, వీళ్ళ కామెడీ అయితే కడుపులు పగిలేలా నవ్వుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అట్లాగే ఈ జోడీలు ఏంటి, ఫైర్ ఏంటి, అంత గేమ్ ఎట్లా ఉండబోతుందని అర్థమైపోతుంది. మరి ఇంకా శ్రీజ ఇమాన్యుల్ జెల్ అయ్యారు కదా, ఏమంటారంటే ఇద్దరు ఇమాన్యుల్ శ్రీజ కామెడీగా పేరు అయిపోదాం, మనం నాకు నువ్వు నీకు నేను తోడుగా ఉండి పంచులేద్దాం, ఎంటర్టైన్ చేద్దాం, అందరినీ నవ్వేద్దాం, ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కోరుకుంటారు, మన ఇద్దరు జోడీ కూడా బాగుంటుంది, నేను నీ మీద జోకులు వేసేస్తాను, నువ్వు నా మీద జోకులు వేసుకోండి, తీసుకుందాం అని ఇద్దరు కలిసి జర్నీ కొనసాగిద్దాం, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అలా ఉంటేనే తీసుకుంటారని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, బార్డర్ క్రాస్ చేసేంత కామెడీ మనం చెయ్యొద్దు, మనకు రాదు కూడా అని వీళ్ళిద్దరూ అంటే రాకముందు అనుకున్నారంట, మనం హౌస్లోకి వస్తే బాగా ఎంటర్టైన్ చేయొచ్చు అని ఇద్దరు కలిసి. అయితే ఇప్పుడు శ్రీజ గేమ్ అంటే అతను చూశాడు కనుక ఈ అగ్ని పరీక్ష టాస్కుల్లో ఈ 15 రోజులు ఆవిడ యాక్టివ్గా ఉంది, హైపర్ అవుతుంది. సో ఈ అమ్మాయితో హౌస్లోకి వచ్చేటట్టు అవకాశం ఉంది కనుక కాంబినేషన్లో కలిసి చేద్దామని ఆయన అనుకోవచ్చు. బట్ శ్రీజకి ఎట్లా తెలుసు ఈ ఏం పేరు ఇమాన్యుల్ వస్తాడని? సో మొత్తానికంటే ఇమాన్యుల్ ఉద్దేశం అది, హౌస్లోకి ఈ అమ్మాయి వచ్చాక మనం కలిసి జెల్ అవుదాం అనుకుంటూ ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. అందువల్ల ఇద్దరు కలిపి ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయిపోయారంటే ఇదొక జోడి. అట్లాగే ఇంకొక రెండో జోడి ఎవరంటే సంజన, సృష్టి వర్మ. ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటున్నారు, ఎక్కువ హిందీ ఇంగ్లీషు. బట్ సంజన తెలుగు మాత్రం చాలా బాగుంది, వినడానికి కొత్తగా ఉంది. ఆ మిక్సింగ్ నాన్ తెలుగు పీపుల్ తెలుగులో మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఆ మిక్సింగ్ తెలుగులో కొంత కిచిడి అవుతున్నా సరే సంథింగ్ స్పెషల్ వచ్చి రానట్టుగా తెలిసి తెలియనట్టుగా ఫన్ అయితే క్రియేట్ అవుతుంది. వీళ్ళిద్దరు ఒక జట్టు. ఎందుకంటే మెయిన్ ఎక్కడ బట్టలు మడత పెట్టడం, ఆమెడికి చీర మడత పెట్టడం కూడా రాదంట. సో జడలు వేపడం, ముడులు వేయడం ఇట్లా కష్టం కాబట్టి మన ఇద్దరం ఒకరికొకరు నాకు నువ్వు నీకు నేను అన్నట్టు సాయం చేసుకుందాం అని వీళ్ళిద్దరూ జోడీ అయ్యేదానికి ఒక వైబ్ అయితే సెట్ అయ్యింది. అలాగే రీతు చౌదరి, ప్రియా శెట్టి వీళ్ళిద్దరూ కూడా దోస్తానే కట్టేసినట్టు అర్థమవుతూ ఉంది. మరి ఇంకా హౌస్లో తప్పదు అంటే ఎవరో ఒకరు తోడుంటే జెల్ అయితే ఆ వైబ్ వస్తే కొన్ని రోజులు ఆ ప్రెజర్ నుంచి రిలాక్స్ అవ్వచ్చు, కాస్త సాఫీగా సాగొచ్చు. వాళ్ళకి ప్రెజర్ అనిపించినా పెయిన్ అనిపించినా షేర్ చేసుకునేదానికి ఉండాలి కనుక ఆ వైబ్ అయితే ఇప్పుడిప్పుడే సెట్ అవుతూ ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే శ్రీజ ప్రతి డిస్కషన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుందేమో అనిపించింది. అడిగినా అడగకపోయినా సలహాలు ఇస్తూ ఇప్పుడు బెడ్రూమ్ యాక్సెస్ గురించి చెప్పడం, ఉచిత సలహాలు ఇవ్వడం, బెడ్స్ నీట్గా ఉండాలి, ఎవరు వాళ్ళే ఫోల్డ్ చేసుకోవాలి, లేకపోతే మనల్నే తిడతారు, ఇవన్నీ. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఏదో మొత్తానికి హడావిడి అయిపోతుంది, కక్కలా వికలం అయిపోతుంది శ్రీజ. మరి కొంతమంది సెలబ్రిటీస్తో నేను ఎన్నో ఏళ్ళుగా కలడగన్న బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసాను అని అది ఓవర్ ఎగ్జైట్మెంట్తో అలా అయిపోతుందో తెలియట్లేదు, కానీ మొత్తానికి కింద మీద పడుతూ ఉంది. కంటెంట్ ఆవిడ చుట్టూ అన్న మాదిరిగా ఉంది, ఆవిడ చుట్టూ అట్లాగే మాస్క్ మన హరీష్ చుట్టూ. అయితే ఇంకోటి ఏంటంటే ఈ సెలబ్రిటీస్కి వీళ్ళు పనులు చెప్పాలి కనుక మీరు చెప్పి చేయించుకోలేకపోయారు అనుకుంటారేమో, ఒక క్లారిటీ కోసం చెబుతుందేమో, కానీ మొత్తానికి ఈవిడ ఇన్వాల్వ్మెంట్ అయితే ప్రతి దశలో ఉంటుంది. అది మరీ శృతి మించితే అక్కడ నుంచి గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రోమోలో చూసాం కదా, మాస్క్ మ్యాన్ నీకు బ్యాడ్జ్ రాలేదు, నువ్వు మాట్లాడుకో అన్నట్టుగా నీకు సంబంధం లేదని రోజులు గడిచే కొద్దీ ఇలాంటి కంటెంట్ కూడా వస్తుంది. అట్లాగే ఇక పనుల గురించి అయితే రీతు చౌదరి ఆ గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు కడగడం గురించి కష్టాలు అయితే స్టార్ట్ అయిపోయి సెలబ్రిటీస్కి అందరికీ ఫస్ట్ డేనే పనులు రావడంతో ఇవి ఎలా చేయాలరా భగవంతుడా, మాకేంటి కర్మైన మాదిరిగా సరదాగా నవ్వుతూనే చిల్ అయినట్టుగానే చేసుకెళ్ళిపోతున్నారు. ఇంట్రెస్టింగ్ ఉంది వీళ్ళు చూస్తూ ఉంటే. లాస్ట్కి అయితే ఫస్ట్ డే ఎవరు వాళ్ళే గడుక్కోవాలంటే వాళ్ళు మేము గడుక్కుంటారు క్లారిటీ కూడా ఇచ్చేసారు. ఇదే సందర్భం కదా గత ఒక సీజన్లో ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు మేమెందుకు చేయలేదు, మేమెందుకు కడగలను గోళ చేసేసారు. ఇప్పుడైతే చాలామంది చాలా మెచ్యూర్డ్గానే హ్యాండిల్ చేస్తున్నారు. ఒక పని కదా చేసేద్దాంలా, ఇంకా ముందు మనం గొడవలు పడాల్సింది, కొట్లాడాల్సింది, టాస్కులు వస్తాయి, పంచాయతీలు వస్తాయి కదా, ఈ మొదటి దగ్గర నుంచి ఎందుకులే ఇష్యూస్ లొల్లి అని మాదిరిగా అర్థం చేసుకుంటూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ హాయ్ అన్నట్టుగా హైఫై ఇచ్చుకుంటూ ముందుకైతే పోతా ఉన్నారు. అట్లాగే ఆ రాముకి ఏమో శ్రీజ మళ్ళీ ఇక్కడ హరీషు శ్రీజ క్లారిటీ ఇచ్చారు, ఆయన క్లాత్స్ అన్నీ వాష్ చేయాలి కదా, అండర్ గవర్నమెంట్స్ ఎన్నర్స్ తప్ప మిగిలినవి ఇవ్వండి అని. అది మంచి బాగుంది, నాకు కూడా నచ్చింది. అది కరెక్టే కదా, మరి ఆయన కూడా ఇబ్బంది లేకుండా ఎలాంటి సమస్య లేకుండా. ఇక సంజన కామెడీ అయితే హంగ్రీ ఆకులు అంటుంది. హంగ్రీ ఆకులు ఏంటి అర్థం కాల ఫస్ట్ హౌస్మేట్స్కి, మనకు కూడా. ఆమె లాంగ్వేజ్కి ఏంటంటే ఆకులు బయట చాలా ఉన్నాయంటూ హంగ్రీ ఆకులు అంటే అర్థం కావట్లే. ఆ అమ్మాయి తనుజ ఉంది కదా, ఇద్దరు కన్నడ, ఆ అమ్మాయికి అర్థమయ్యి పనిచేస్తుంది, ఆకులు ఇది బయట ఉన్నాయంటూ. ఎందుకంటే రామురాధుడికి అర్థమైంది
ఆయన కూడా నిజం అనుకోండి, ఆకులు అంటే ఆకలి అనేది అర్థం కాక అని చెబుతా ఉన్నాడు. బట్ అక్కడ అర్థం కానిది ఏంటంటే ఈ అమ్మాయికి కూడా తనుజకి కూడా అర్థమయ్యే పంచి వేసింది అనే విషయం రామరాజుకి అర్థం కాలే. ఆవిడ దృష్టిలో ఆకలికేమో ఆకులు అనడం. ఎందుకంటే ఆవిడ నేను కుకింగ్ కదా, బాగా వేడి నీళ్ళు హాట్ వాటర్ తాగితే బాగుంటుంది, మధ్యాహ్నం 2 వరకు లంచ్ అక్కర్లేదు, లంచ్కి 2కి చేద్దాం, బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, ఇవన్నీ చెబుతూ ఉంది. ఆవిడకి ఏంటి టెన్షన్? నాకైతే కామెడీకి అనిపించింది. సంజన చీర మడత పెట్టడానికే నువ్వు హెల్ప్ చేస్తావా, మీరు నాకు హెల్ప్ చేయండి అని అందరిని అడుగుతున్న ఆమె కుకింగ్ తీసుకుంది. 15 మందికి వంట చేయాలంటే రాత్రి ఆవిడకి నిద్ర పడదు అనిపించింది. ఎందుకంటే ఎంతసేపు అట్లాగే వాటి చుట్టూ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. అక్కడే తనుజ పంచులేసేస్తుంది, ఆకులు అనేదానికి ఆకలికి ఎలా అంటుందని చెప్పేసి. అట్లాగే మీరు కుకింగ్ కంప్లైంట్స్, మీ వంట బాగోలేదని కంప్లైంట్స్ రాకూడదని అందరినీ ఎలా ప్రిపేర్ చేసేస్తున్నారు అర్థమవుతుంది మేడం అని చెప్పేసి అనడం. అలాగే ఎమ్మెన్యేలు ఏమో సంజనాకి వెజిటబుల్స్ ట్రాన్స్లేషన్ చేయడం. టమాటాలు, ఆలు ఉంది కదా, ఈ ఆలు ఏమో ఆలుగడ్డ, ఆలు అంటే ఆలు బంగాళదుంప, ఆలు అంటే అంతా అన్ని అని ఇట్లా ట్రాన్స్లేషన్ ప్రతి సీజన్లో చూస్తాం. ఈ తెలుగు రాని నాన్ తెలుగు పీపుల్ వచ్చేటప్పుడు మన తెలుగు వాళ్ళ లాంగ్వేజ్ నేర్పడం, ఈ ట్రాన్స్లేషన్ చేయడం, ఇవన్నీ. అట్లాగే నెక్స్ట్ వన్ ఏంటి, రాము రాధుడేమో సృష్టి వర్మ, ఈ అమ్మాయి పేరు కన్ఫ్యూజ్ అవుతున్నా. ఆ పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పాడు. తండ్రి తాపీ మేస్త్రి, ముంబై పూణె చాలా దూరం వెళ్ళిపోవడం, పేరెంట్స్ ఆ పనుల కోసం వలసపోతూ ఉంటారు కదా, పేద కుటుంబాలు ఇవన్నీ. సో అట్లా వాళ్ళు వెళ్ళిపోవడంతో తన అక్క దగ్గర పెరిగినట్టుగా అక్కే తల్లిలే పెంచడం, వాళ్ళ కష్టాలు చూసి ఆ తల్లిదండ్రులు అంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఊరు వచ్చి ఇంత కష్టపడుతున్నారు కదా, సో మనం మళ్ళీ అంత కష్టపడకూడదు, నా తల్లిదండ్రులకు కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నాను, ఆ రకంగా ఇది చేసుకున్నాను అని చెప్పేసి. బాగుంది, అది నిజమే కదా. పెయిన్ ఉంటేనే కదా పేరెంట్స్ తనకి పెయిన్ అర్థం చేసుకునే వాళ్ళు సక్సెస్ అవుతారు. అరే అలాంటి పెయిన్ వాళ్ళకి ఇవ్వకూడదు, మనం కూడా అనిపించకూడదు, మనం సుఖపడితేనే కదా వాళ్ళు కూడా ఇది అవుతారు లెక్క. అందువల్ల ఈరోజు అంత పెద్ద హిట్ చెప్పండి అక్కడ ఆ సాంగ్ అనేది. నిజంగా ఆ రాము రాధుడు అక్కడ అంటాడు ఏం పేరు అయినా భరణి శంకర్, మీరు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ మా అలాంటి వాళ్ళకంటే, లేదులే అన్న అంత లేదులేండి ఆయన రామురాధుడు అంటే డౌన్ టు ఎర్త్ లెక్క ఉన్నాడు. లేదండి మీరు చాలా ఇన్స్పిరేషన్. ఒక్క సాంగ్తో షేక్ కదా, నాగార్జున స్టేజ్ మీద చెప్పినట్టుగా పెద్ద మూవీ సాంగ్స్ కూడా అంత అచీవ్మెంట్ ఉండదు. 560 మిలియన్ వ్యూస్ అంటే మామూలు విషయమా? 50 కోట్ల పైన ఏమో కదా, 56 కోట్లు అంత వ్యూస్ అంటే విషయం చిన్న విషయమా? ఒక సాదాసీదా పేద పల్లె కుటుంబం నుంచి వచ్చి, ఒక తాపీ మేస్త్రి ఫ్యామిలీ నుంచి వచ్చి, ఎలాంటి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ సంగీతం తాలూకా నేపథ్యం లేకపోయినా వచ్చి ఊపేశాడు. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ఫంక్షన్లో రీచ్ అయిపోయింది సాంగ్. అప్పట్లో బుల్లెట్ బండి ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈ పాటల. మీలో ఎంతమంది పాటను విన్నారు, ఎంజాయ్ చేశారు, డ్యాన్స్ చేశారు, లేదా హమ్ చేశారని కూడా మెసేజ్ పెట్టండి. పల్లెకి, ఇంటింటికి, గడపకి చేరిపోయింది ఆ పాట. సో అలా. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే, సుమన్ శెట్టి ఫ్లోరా షైన్ కెరీర్ ముచ్చట్లన్నీ పెట్టుకున్నారు. మీరేన్ని లాంగ్వేజ్లో చేశారు, ఎన్ని సినిమాలు చేశారంటే మీరేన్ని చేశారండి. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడున్న హౌస్ మేట్స్లో ఎక్కువ సినిమాలు చేసింది వీళ్ళిద్దరే. ఆ ఫ్లోరా షైన్ 80కి పైగా సినిమాలు వెబ్ సిరీస్లో చేస్తే ఈయన 300కి పైగా సినిమాలు చేశాడు కనుక ఈ ముచ్చట్లన్నీ పెట్టుకున్నారు. సరే ఫుడ్ కోసం టెన్షన్ పడ్డారు, ఏమొస్తుందని ముందు ఈ చాక్లెట్స్, బర్గర్లు, పిజ్జాలు అవన్నీ వస్తే ఫుల్గా తినేస్తారు. తీరా చూస్తే చక్కగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ పంపేశారు. అయ్యో బిగ్ బాస్ ముందు పంపొచ్చు కదా బిగ్ బాస్ అన్నారు, కానీ మొత్తానికి అందరూ ఫుల్ అయితే ఎంజాయ్ చేశారు. ఇక ఇమాన్యుయల్ అయితే మామూలు జోకులు కాదు, చాలా హడావిడి చేస్తున్నారు. మరి బ్యాక్గ్రౌండ్ జబర్దస్త్ నుంచి వచ్చారంటే ఆ పంచులు స్పాంటేనియస్గా పడతా ఉంటాయి కదా. అందరూ రెడీ భోంచేద్దాం అని రీతి చౌదరి పిలుస్తుంటే అందరం కలిసి తినేది ఒక్కరోజే కదా, తర్వాత ఎలాగో పక్కకు పోతారు కదా అని అనడం. అట్టగా నాకు ఎందుకో హరీష్ అదే మాస్క్ మెన్ హరీష్తో కలకాలం కలిసి ఉండేది మా ఇద్దరమే హరీష్ అన్న నేనే అనిపిస్తుంది అన్నాడు కదా. వాళ్ళిద్దరికి చిన్న గొడవ స్టార్ట్ అయింది. అవన్నీ కూడా నేను మనకు వీడియోలో చెప్తా. అలాగే ఇంకోటి ఏంటంటే, రీతితో అంటాడు ఆయన ఇమాన్యుయల్, రా భోజనం చేద్దామని అమ్మాయి పిలిస్తే నాకు ఎందుకో రేపటి నుంచి నువ్వు పిలవనిపిస్తుంది. అంటే రేపటి నుంచి ఎక్కడికి గొడవలు అయిపోతాయి కదా అంటే రీతి కూడా వెంటనే అంటుంది, ఫుడ్ కూడా ఉండదు కదా పిలవడానికి అంటే ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఈరోజు ఫుడ్ ఉంది పిలిచాను, రేపు ఫుడ్ ఉండదు పిలిచేది ఉండదు, గొడవలు ఎటు ఉంటాయని కాయ అమ్మాయి కూడా పంచులేయడం. అలాగే సంజన ప్రతి ఒక్కరిని అడుగుతుంది, ఫుడ్ వండుతానని చెప్పింది కదా, మీరు ఎగ్గ తింటారా, మీరు గ్రీన్ టీ తాగుతారా, బ్లాక్ టీ తాగుతారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అడుగుతుంటే ఎమ్మెల్యేలు మేడం మీకు దండం మేడం, బిగ్ బాస్ కూడా ఇన్నిసార్లు అడగలేదు మేడం మీరు ఏం తింటారు ఎలా తింటారని, మీరు ఎందుకు చేయొత్తిరు మేడం, నేనేదో వంట చేస్తానని, అదేదో మీకు వంట బాధ్యత అప్పచెప్పినందుకు అదేదో పాపంలాగా అనిపిస్తుంది మేడం, ఈవిడికి రాత్రి నిద్ర పట్టేటది ఈ వంట గురించి ఇంత టెన్షన్ అయిపోతుంది, సో ఇలాంటి ఆవిడికి ఈ బాధ్యత అప్పచెప్పామని అదొక పెద్ద పాపభారం లాగా ఉంది మాకు అనలేక ఆయన కూడా ఆవిడ మీద జోకులు వేయడం. అట్టగే ఆవిడేమంటుంది సంజన, పని చేద్దాం, ఒక గిన్నెకి గిన్ను అంటుంది ఆవిడ,
రీతు అంటది, సరే ఒక పని చేయండి, 10 ఆమ్లెట్లు ఒకే ప్లేట్లో ఒకే గిన్నెలో 10 బ్రెడ్స్ ఫుడ్ అంతా ఒకే దీంట్లో వేసేస్తాను అంటే రీతు అనడం మీ క్రియేటివిటీ కూడా తెలుస్తుంది, నాకు కడిగే బాధ కూడా తప్పుతుంది అని ఆవిడ సంజనాకి చెబితే సంజన అంటది, అది ఒక పని చేద్దాం, ఒకే గిన్నె పట్టుకొని వరుసగా ఒక్కొక్కరు వస్తే 15 మంది క్యూ ఉంటే ఆ గిన్నెలో ఈ వంట పెట్టేస్తే తినేసి వెళ్ళిపోతారంటే అదే గిన్నెలో నెక్స్ట్ పర్సన్ అట్లా ఒకే గిన్నెలో 15 మంది క్యూలో వచ్చి తినేసి వెళ్ళిపోతుంటే ఆ అందమైన ఎవరోబడి రీతు చౌదరికి మీ అందమైన మృదువైన చేతులు కూడా కందిపోవు అని ఈవిడ చెప్పడం, సంజన ఏమో రీతు గురించి చెప్పడం, రీతు ఏమో అది బాగుంది మేడం ఆ పని చేయండి నాకు కడిగే బాధ తప్పుద్ది అంటే ఇమాన్యుల్ వెంటనే అంటాడు, ఇంకెందుకు ఆ గిన్నె కూడా తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయండి, అదే తెల్లారిసరిగా క్లీన్ అయిపోద్ది, కడిగేసుకోవడం అయిపోద్ది, ఇట్లా ఇలా ఫన్నీగా అనిపించింది. అలాగే ఎమ్మెన్యేలకి ఇచ్చిన టాస్క్ ఏంటి, ఫ్లోర్ క్లీనింగ్ కదా ఓన్లీ అంటాడు ఆయన, లేదు హౌస్ క్లీనింగ్ అంటారు వీళ్ళు, లేదు అలాగంటే నేను కెమెరాలు ఫ్రిడ్జ్లు గోడలు డైనింగ్ టేబుల్ మొత్తం అన్నీ దూడాలంటే బతుకంత ఇక్కడ అయిపోద్ది కదా వీళ్ళు. సరే మరి నాకు ఈ టాస్క్ ఇచ్చిన మాస్క్ మన హరీష్ని అడుగుదాము, నేను చేయాల్సిందంటే ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్గా మొత్తం హౌస్ క్లీనింగ్గా ఏంటంటే ఆయన కూడా చెప్పేశాడు, మనం చేసుకుంటే సరిపోద్దులే ఇలాంటి గురించి ఎందుకు చిన్న డిస్కషను అంటే ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ అని ఆయన చెప్పాడు. వాస్తవానికి ఆయన హౌస్లోకి వచ్చిన తర్వాత టాస్క్ ఇచ్చింది ఏంటంటే హౌస్ క్లీనింగ్ అన్నాడు, కానీ హౌస్ క్లీనింగ్ అంటే అవన్నీ గోడలు టేబుల్లు చైర్లు సోఫాలు డైనింగ్ టేబుల్ అన్నీ దూడాలంటే ఆయనకి ఒళ్ళు హోనం అయిపోద్ది అన్నట్టుగా ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉండే కదా ప్రస్తుతానికి 6 ప్యాక్ అంతకు మించి అయిపోద్ది, ఇంకా అంతైతే ఎవరికైనా కష్టమే కదా. సో హరీష్ కూడా అన్నాడు, సర్లే మనం చేసుకుని సరిపోద్దులే ఎందుకు దీని గురించి డిస్కషన్ అవసరమా చిన్నవాటి గురించి అంటే రీతు కూడా అంటుంది, మీరు ఎలా చేస్తారంటే ఎవరికి ఇచ్చిన పని వాళ్ళే చేయాలి కదంటే, చిన్నదే కదా నేను ఊరికే అడిగాను ఆవిడంటే, నేను ఊరికే చెప్పా డబ్బులు ఏం తీసుకోవట్లే కామెడీ ఉందన్నాడు కదా, హరీష్ ఏదో కొద్దిగా ఇన్వాల్వ్ అవుతున్నట్టే ఉన్నాడు, హడావిడైతే చేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ ఇలాంటి సందర్భంలో లాస్ట్ సీజన్ అని చెప్పినట్టుగా మేమెందుకు చెయ్యాలి, మేమెందుకు కడగాలి, గ్లాస్ ఎందుకు తీయాలి, కప్పు ఎందుకు తీయాలి, కప్పు తీసి పెట్టాలి, పెద్ద గొడవలు అయిపోయినాయి స్టార్టింగ్. బట్ వీళ్ళు కొద్దిగా మెచ్యూర్డ్గా ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఈ క్రోకడైల్ ఫెస్టివల్ ముందు ఉంది కదా చాలా ఉందో అప్పుడు చూసుకుందాం వాళ్ళకి, ప్రస్తుతానికి సర్దుకుపోతూ మెచ్యూర్డ్గానే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తున్నారు సిచ్యువేషన్స్. అలాగే ఆ బాత్రూంలో మైక్ ఇండికేషన్ల గురించి డిస్కషన్ వచ్చింది, ఎందుకంటే లాక్ పడట్లేదంటూ మాస్క్ మ్యాన్ చెప్పాడు, ఆ మైక్ బయట ఎవరిదైనా ఉందంటే ఎవరో వాష్రూమ్లో ఉన్నారని ఆగిపోండి వెళ్ళకండి అని ఆయన ఒక హింట్ ఇచ్చాడు. బట్ ఎమ్మెన్యేలు చెప్పాడు, లేదు ఉంది లాక్ ఇలా నొక్కితే లాక్ అవుతుంది డోర్కి, మీరు సరిగ్గా చెక్ చేసుకోలేదు అని ఆయన చెప్తాడు. ఖచ్చితంగా ఎందుకు ఉండదు, ఆ మాస్క్ మ్యాన్ హరీష్ ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాడు నో డౌట్, ఎందుకంటే ఆ వాష్రూమ్లో బిగ్ బాస్ హౌస్లో వాష్రూమ్కి కరెక్ట్గా డోర్ లాక్ పడట్లేదు గడి లేదు ఇవన్నీ అంటే ఎంత పెద్ద ఇష్యూ అయిపోద్ది, దానికి బయట మైక్ పెట్టుకుని ఆ ఇండికేషన్ బట్టి లోపల ఎవరు ఉన్నారనుకుంటే పొరపాటున ఎవరున్నట్టు గబుక్కుని లోపల ఉండేటప్పుడు డోర్ తీస్తే పెద్ద లొల్లు అయిపోయి గొడవలు పంచాయతీలు రచ్చ ఎంత అవ్వాలో అంత అయిపోద్ది కదా. సో అక్కడ అలాంటిది ఉండకపోవడం అంటూ ఉండదు, ఈయన కన్ఫ్యూజ్ అయ్యాడు, దానిపై ఎమ్మెల్యేలు అయితే క్లారిటీ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఏంటి, డీమన్ పవన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేశాడు మొత్తానికి, బయట అగ్ని పరీక్షలో డల్గా ఉన్నాడు, మొన్న ఎవరు కామెంట్లు కూడా పెట్టారు నాది స్మైల్ ఫేస్ అని అనేది ఇంటర్వ్యూలు చెప్తే ఇది స్మైల్ ఫేస్ ఏంటారు బాబు నీది నిద్రమోహం ఎప్పుడు నిద్రపోయినట్టు అక్కడ కూర్చున్నామని కొంత అప్పుడే నెగిటివిటీ కూడా వచ్చింది ఆయనకి. పైగా ఆయన సెలెక్ట్ అయ్యాడు వస్తున్నాడని నేను చెప్పేటప్పుడు కూడా ఆయన ఏ రకంగా వస్తాడు సార్ అని కూడా చాలామంది అడిగారు, బట్ నేను మాత్రమే చెప్పాను ఆయన కూడా సెలెక్ట్ అయ్యాడు హౌస్లో ఉంటున్నాడు అని చాలామంది చూశారు, మీరు మాత్రమే చెప్పిన కామెంట్ కూడా పెట్టి. ఇలాంటి అప్డేట్స్ చాలా మన ఛానల్లో న్యూస్ బోర్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో రెగ్యులర్గా వస్తే ఒక మెసేజ్ అయితే పెట్టండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. అయితే ఇతను ఏంటంటే రోజుకు డైలాగ్ చెప్పడానికి ప్రిపేర్ అయ్యి వచ్చాడు, అందరిని అడిగి హాల్లో కూర్చోబెట్టి కూడా ప్రపోజ్ చేసేదాన్ని కొద్దిగా ఏదో కంటెంట్ ఇద్దామని ట్రై చేస్తున్నాను, మంచిదే సంతోషమే, ఏదో ఒకటి చేయకపోతే ఎట్టా మరి. అయితే ఆ చెప్పిన డైలాగులు కూడా మామూలు సాదాసీద వాడుక భాష తెలుగులే కాకుండా గ్రాంధికంలో చెబుతుంటే అసలు తెలుగే అర్థం కానీ ఆశీష్ అయిన సంజన లాంటి వాళ్ళు ఎవరు సృష్టి వర్మ ఎట్లాంటి వాళ్ళు ఉండే దగ్గర ఇతను కంప్లీట్గా గ్రాంధిక భాషలో చెబుతున్నాడు, అది హైలైట్. తెలుగు ఉంటే బాగుండేదిగా. అట్టగే ఆశీష్ అయిన అయితే తెలుగు అర్థం చేసుకుంటాను ఆవిడ కూడా చెబుతుంది, బట్ కొంచెం మాట్లాడడమే కష్టం అంట, అంటే ఆవిడకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నదని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా నీకు రాదు తెలుగు రాదు అర్థం కాదు చెప్పలేకపోతున్నాం అంటే నిజంగా శివరంగా వచ్చేస్తుంది అంటే, లేదు మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు అసలు నేను తెలుగు మాట్లాడడం గురించి డిస్కషనే లేకపోతే ఫ్రీగా వదిలిస్తే నేను ఫ్రీగా మాట్లాడేస్తాను అంటుంది ఆవిడ. సో మొత్తానికి విచిత్రం ఏంటంటే ఇప్పుడు 90% నాన్ తెలుగు అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వచ్చిన సెలబ్రిటీ కేటగిరీలో వచ్చిన 5 అమ్మాయిలు ఒక రీతు చౌదరి తెలుగు అమ్మాయి, మిగతా 4 తనుజ కన్నడ, సంజన కన్నడ, ఆశీష్ అయిన చండీగఢ్, ఈ సృష్టి వర్మ నాన్ తెలుగు. సో 5 అమ్మాయిలు వస్తే అందులో 4 నాన్ లోకల్, వీళ్ళకి ట్రాన్స్లేషన్ చేసుకుంటూ సరిపోయాయి. మొత్తంగా చూసుకున్న శ్రీజ, ప్రియ, రీతు వీళ్ళు తెలుగు కదా, ఇది పరిస్థితి.
అయితే ఇంకేంటి యా అగ్ని పరీక్షలో మీకు ఎవరు నచ్చారు యా అంటే మాస్క్ మ్యాన్ హరీష్ని అడుగుతున్నారు వీళ్ళంతా, భరణి శంకరు, రీతు చౌదరి, ఎమాన్యుల్ వీళ్ళంతా. లేదు ఎవరు నచ్చలేదంటే మీకంటే ఎవరు క్యాపబుల్ అనుకున్నారంటే లేదు మీకు పొగరని పెంచవచ్చు, బట్ నేను చెప్పేది నిజం, నాకు ఎవరు నచ్చలేదు, నేనే తోపు అని లెక్క ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే ఏమంటే చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, ఇటు నుంచి చూస్తే 6 అనిపించవచ్చు, అటు నుంచి చూస్తే 9 అనిపించవచ్చు, లేక ఆయన క్లారిటీతో ఉన్నాడు. అంటే ఇంకోటి ఏంటంటే మర్యాద అంటే ఏంటి మీరు పెట్టుకున్నదా అని అడుగుతున్నారు వాళ్ళు. మీకు గుండుకి ఆ మనీష్ అనే పర్సనాలిటీకి ఆ పేరుకి అన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి అని అంటే లేదు అందరూ అలాగే అనుకుంటారు, మా ఇంటి పేరు మర్యాద అని ఆయన చెబుతాడు రీతు చౌదరితో. మీకు భలే సెట్ అయిందండి, మీ పర్సనాలిటీకి మీ ఇంటి పేరు బాగా సెట్ అయింది, మీరేమైనా పెట్టుకున్నారేమో అనిపించిందని చెబుతూ ఉంటే లేదు అగ్ని పరీక్షలు కూడా అలాగే అడిగారండి. నిజంగా నాకు కూడా అనిపించింది మర్యాద ఏంటి, ఈయన యాడ్ చేసుకున్నాడా లేకపోతే ఏంటని. సరే ఇది కొద్దిగా వెరైటీగా ఉంది, మరి మీ ఊర్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా ఇంటి పేరు మర్యాద ఇట్లాంటివి ఏమైనా కొద్దిగా డిఫరెంట్గా పేర్లు ఏమైనా ఉండుంటే మీకు తెలిసినవి ఏమైనా ఉంటే ఒక మెసేజ్ పెట్టండి. చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది కదా పాయింట్ ఆయన చెప్పడం, ఆ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు డీమాన్ పవన్ ఏంటి అంటే జపనీస్ నావల్స్ చదువుతా, జపనీస్ నావల్స్లో ఉండే హీరో క్యారెక్టర్స్ వీటన్నింటిని బట్టి ఇన్స్పిరేషన్ వీక్ నుంచి స్ట్రెంత్ అవ్వాలనే ఉద్దేశంతో అది పెట్టుకున్నానని చెప్పినట్టుగా అదొక డౌట్ ఉండేది. ఆ డీమాన్ పవన్ ఎందుకు డీమాన్ అనేది క్లారిటీ, ఇప్పుడు మర్యాద ఏంటంటే క్లారిటీ వచ్చింది. ఇలాంటివి ఇంకా మీ దృష్టిలో ఏమైనా ఉంటే మెసేజ్ అయితే పెట్టండి. అలాగే ప్రియా ఫోన్ గుర్తొచ్చింది, ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చారంటూ జస్ట్ లైట్గా ఏడుపు అయితే మొదలుపెట్టింది. అగ్ని పరీక్షలు నువ్వు వేయడం చూడలేదు కదా, చాలామంది ఏడ్చారు కదా మనీష్ మర్యాద అంటే, ఏడుస్తూ అనేసరికి ఆ కెమెరా నా వైపే తిరిగింది, చూసావా అంత స్పీడ్ తిరిగింది, నేనే అన్నా అంటూ ప్రియా వెక్కిరిస్తుంది. అక్కడ కొద్దిగా క్యూట్గా అనిపించింది. అది ఇక ఎమోషన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా పేరెంట్స్ కోసం వచ్చిందన్న తర్వాత. అయితే ఏడలేదో ఏడుపు వచ్చినా ఆపేసుకుందాం, కెమెరా తిరుగుతుంది, నేను అంత సీన్ ఇవ్వను, అంత కంటెంట్ ఇవ్వను మాదిరిగా కంట్రోల్ అయితే చేసుకుంది. అలాగే ఇంకా ఏం సినిమాలు చేసింది ఆమె అంటూ సుమన్ శెట్టి సంజన గురించి భరణి శంకర్ని అడిగితే ఆయన చెప్తున్నాడు, బుజ్జిగడు హీరోయిన్ ప్రభాస్ పూరి జగన్నాథ్ సినిమాలో వచ్చింది కదా అవన్నీ చెప్పినాడు. సో ఇవన్నీ లైవ్ అప్డేట్స్, ఇంకా కొన్ని లైవ్ అప్డేట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఈ ప్రోమోతో వచ్చిన గొడవకి కొన్ని లీక్స్ లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి మరొక వీడియోలో నేను ఖచ్చితంగా చెబుతా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో కూడా మిస్ కాకండి. రెగ్యులర్గా మన న్యూస్ బోర్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో చాలా అప్డేట్స్తో వీడియోస్ అయితే అప్లోడ్ అయితేనే ఉంటాయి.